మోషే జీవిత చరిత్ర. మోసే మరణానికి నిర్ణయించబడిన శిశువు కాని రక్షకుడిగా ఎలా ఎదిగాడు? ఈ చరిత్ర మొత్తం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈజిప్టు శక్తివంతమైన దేశం, కాని అక్కడ ఒక జాతి కన్నీళ్లు కారుస్తోంది. ఇశ్రాయేలీయులు బానిసలుగా బతుకుతున్నారు. వారి కేకలు అక్కడ ఆకాశాన్ని తాకుతున్నాయి. వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది అని రాజు ఫారో భయపడ్డాడు. అతనొక క్రూరమైన ఆజ్ఞ ఇచ్చాడు, హెబ్రీయుల మగ శిశువులందరినీ చంపాలి అని. అప్పుడొక లేవీయ కుటుంబంలో ఒక బిడ్డ పుట్టాడు. అతని తల్లి అతన్ని కాపాడాలననుకుంది. 3 నెలలు దాచింది, కానీ ఇక దాచలేకపోయింది. ఆమె ఒక చిన్న గూటిని తయారుచేసి బిడ్డను అందులో పెట్టి నైలు నదిలో మెల్లగా వదిలింది. ఆమె హృదయం బాధతో నిండిపోయింది, కాని దేవునిపై నమ్మకం వదల్లేదు. కొంతసేపటికి ఫారో రాజు కుమార్తె నైలు నదికి స్నానం చేయడానికి వచ్చింది. దేవుని కృపతో ఫారో కుమార్తె ఆ బుట్టను చూసి తెరిచి చూడగా ఒక చిన్న బిడ్డ ఏడుస్తూ కనిపించాడు. ఆ బిడ్డను దయతో దత్తత తీసుకోండి. అలా మోసే రాజభవనంలో పెరిగాడు. అతనికి మోషే అని పేరు పెట్టింది, అంటే నీళ్లలో నుండి తీసుకొనబడినవాడు అని. చంపబడాల్సిన ఆ శిశువు ఒకరోజు 1000 మందిని రక్షించబోతున్నాడని ఎవరికీ తెలియదు.